హెచ్సియు భూముల వివాదానికి సంబంధించి ప్రభుత్వ తీరు ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు లివిల్ అండ్ రంజిత్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా రంజిత్ తో మాట్లాడదాం. రంజిత్, కేవలం ఇది తక్కువ ధరకు భూములను కొట్టేయాలనే కుట్రతోనే ఇంతకాలం కూడా హెచ్సియులో ఇంత స్థాయిలో దౌర్జన్యానికి ప్రభుత్వం పాల్పడింది అనే అనుమానాలు బలపడుతున్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే భూముల విలువ ఉంటే ఒకలాగా ఉంటే దాన్ని తగ్గించి మరి ప్రభుత్వం తగ్గించి కోట్ చేసిన ప్రయత్నాన్ని చూస్తే ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇది కేవలం 400 ఎకరాలకు మాత్రమే కాదు, మొత్తంగా పెద్ద స్థాయిలో దీని వెనక కుట్ర దాగి ఉంది అని అనుమానపడాల్సిన అవసరం కనిపిస్తుందా? స్వేచ్ఛ అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములకి ఒక మంత్రి హోదాలో, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఫుట్బాల్ ఆడడానికి వచ్చిన వ్యక్తి ఇక్కడ పరిసర ప్రాంతాన్ని మొత్తం చెక్ చేసుకున్న తర్వాత దానిపైన కన్నుపడింది. ఖచ్చితంగా సొంత ఖజానా నింపుకోవడం కోసమే రేవంత్ రెడ్డి వచ్చేసి దీనిపైన, అంటే అసలు దీనిపైన దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఆరా తీసేసి వివరాలని సేకరించిన తర్వాత దీనిపైన చేశాడు. కానీ గత 50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఇక్కడ యూనివర్సిటీ ఏర్పడి దీనికి దాదాపు 2300 పైచీలకు ఎకరాల భూమిని స్వాధీనం చేస్తే దాని తర్వాత వచ్చిన కొన్ని పార్టీలు అయితే కొన్ని ప్రభుత్వాలు అయితేనో దానికి వచ్చేసి కొన్ని సంస్థలకు వచ్చేసి కట్టుబడి చేసినాయి. ఎట్టకేళ్లకు చివరిగా వచ్చేసి యూనివర్సిటీకి సంబంధించింది 400 ఎకరాల భూమి అనేది ఇక్కడ ఉంది. కానీ దానిని ఆ రోజు ఐఎంజీ అనే కంపెనీకి ఆల్రెడీ దీనిని అప్పజెప్పడంతో ఆనాడు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దానిపై వచ్చేసి న్యాయ నిపుణులతో కలిసి వచ్చేసి పోరాటం చేస్తే 18 సంవత్సరాల తర్వాత దానిపైన ఒక తీర్పు వెలువడింది. అంటే గత సంవత్సరం మే 12వ తారీఖు రోజున తీర్పు వచ్చేసి ఇది ఖచ్చితంగా ప్రైవేటు రంగం నుంచి ప్రభుత్వానికి ఏర్పడింది. ప్రభుత్వానికి ఒకవైపు యూనివర్సిటీ కావచ్చు, మరోవైపు ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. అంటే కేసీఆర్ 18 సంవత్సరాలు న్యాయనిపులతో పోరాటంతో ఎట్టకేళ్లకు వచ్చేసి యూనివర్సిటీ భూములు అనేది యూనివర్సిటీ పేరిట కావచ్చు, ప్రభుత్వ పేట గారికి వచ్చేసినాయి. దాన్ని పరిశీలించిన వ్యక్తి ఖచ్చితంగా వీటిని అమ్మకానికి చేపట్టాలని ఒక నెపంతోనే ఉద్యమం వీళ్ళు విద్యార్థులైన యూనివర్సిటీనైనా కాకుండా ఖచ్చితంగా దీన్ని ఖజానా నింపాలనే ఆలోచనతోనే రేవంత్ రెడ్డి సర్కార్ అనేది దానిపైన కన్నువేసింది. ఆ తరుణంలోనే యూనివర్సిటీ భూములపైన ప్రభుత్వ భూములు అనుకుంటూ ప్రభుత్వ భూములను అమ్మకానికి చేపడతామని ఒక చిన్న గాసిప్స్ అనేది బయటికి తీసుకొచ్చేసి దానితో వచ్చేసి ఒక్కసారిగా ఉద్యమం అనేది బయటికి రావడంతో రాష్ట్రం నుంచి, హైదరాబాద్ నుంచి దేశం మొత్తం నలుమూలనున్న విద్యార్థి సంఘాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, దానితో పాటుగా ముఖ్యంగా ఈ విద్యార్థి సంఘాలందరూ కూడా మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కలిసిన తర్వాత ఆ నుంచి కొంతమంది నాయకులు వెళ్ళేసి కేంద్ర ప్రభుత్వాన్ని కలవడము, ఆ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావడము, ఎట్టకేళ్లకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెంపచెడు జరిగింది. దాని ద్వారా వచ్చేసి ఈ నెల 16వ తారీఖు వరకు కూడా గడువిచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖజానా నింపుకోవడానికి ఇక్కడ ఈ సరౌండింగ్లో వచ్చేసి ఎటు చూసినా ఐటీ రంగాన్ని గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం వచ్చేసి అంచెలంచెలుగా వెలుగుతూ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఆనాటి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో వచ్చేసి మొత్తం ఐటీ రంగాన్ని దేశంలోనే ప్రథమ స్థాయిలో ఉంచిన ఘనత చేపట్టి ఒకవైపు ఐటీ రంగంతో పాటు ఇక్కడ భూముల రేట్లు కూడా పెరిగినాయి. కానీ ఈ యూనివర్సిటీ దాదాపు సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోకాపేట భూములు లాంటివే ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చేసి 100 కోట్ల రూపాయలకు ఎకరా ప్రకారం వచ్చేసి వేలం నిర్వహించేసి ప్రభుత్వ ఖజానాని నింపే ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఖజానా కావచ్చు, ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టేసి సొంత ఖజానాను నింపుకోవడానికే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అనేది డేగ కనెక్షన్ అన్నట్టు సాక్షాత్తు కనబడుతుంది. రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్నటువంటి ల్యాండునే 100 కోట్ల రూపాయలకు ఎకరం చేసి దేశ చరిత్రలోనే రికార్డు నింపిన ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి హెచ్సి భూముల్ని ఓన్లీ 75 కోట్ల రూపాయలకే ఒక ఎకరా భూమి అనేది ఒక జీవోని నివేదికని విడుదల చేశారు. ఆ నివేదిక విడుదల చేసిన 5 నెలల తర్వాత మళ్ళీ ఒక్కసారిగానే 23,000 కోట్ల రూపాయలు తగ్గిస్తూ మరో నివేదిక ప్రణీరావు అనే వాళ్ళతోనే ఒక నివేదిక తయారు చేయించుకొని 23 కోట్ల రూపాయలు ఒక్కసారిగా తగ్గిస్తూ 52,000 రూపాయలకే ప్రభుత్వం రేటు పెట్టేసి వేలం నిర్వహిస్తున్నట్టు చేస్తున్నారు. దీనికి సాక్షాత్గా కనబడుతుంది ఏంటిది అంటే 75,000 కోట్ల రూపాయలు 75 కోట్ల రూపాయలకు ఎకరం భూమి అని చెప్పడమే తక్కువ. ఎందుకంటే రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూమినే
100 కోట్ల రూపాయలకు చేపట్టిన ముఖ్యమంత్రి అయితే ఈ రేవంత్ రెడ్డి మాత్రం నగర నడిబొడ్డులో 75 కోట్ల రూపాయలకు ఎకరం భూమి చెప్తున్నాడు. అంటే ప్రతి సంవత్సరానికి భూమి విలువ పెరుగుతుంది కానీ తగ్గదు. కానీ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అనేది తగ్గిస్తుంది. అంటే ఈ 5 నెలలలోనే 75 కోట్ల రూపాయలకు ఎకరం భూమి అన్న రేవంత్ రెడ్డి ఒక్క 5 నెలల్లోనే 52 కోట్ల రూపాయలకు తగ్గిస్తూ నివేదిక జారీ చేశారు. అంటే 30,000 కోట్ల రూపాయలు ఖజానా రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కసారిగానే 20,000 కోట్ల రూపాయలకు పడిపోయింది. అంటే ఈ స్కామే ఒక్కసారిగా అంటే ఒక 5 నెలలనే 10,000 రూపాయల స్కామ్ అనేది కళ్ళ ముందు కనబడుతుంది. 10,000 కోట్ల రూపాయల స్కామ్ ఏర్పాటు అనేది ఎవరికి తెలియకుండా ఒక్కసారిగా అనేది చేసినట్టుగా కనబడుతుంది. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే దీంట్లో అంటే దేశంలో కావచ్చు రాష్ట్రంలో ఒక పెద్ద ప్రముఖులు బడా నాయకులతో చేతులు కలిపేసి ఓన్లీ అంటే సొంత ఖజానాలు నింపుకోవడానికి రాష్ట్ర ఖజానాన్ని పక్కన పెట్టే పరిస్థితులు అనేది కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. దీని తరపున ఒకవైపు మైండ్ డైవర్షన్ చేస్తూ ఇక్కడ విద్యార్థులపైన కేసులు కొట్టివేస్తున్నామని మరోసారి ఈకో పార్కును తయారు చేస్తున్నామని అంటే ఏ విధంగానైనా ఇక్కడ ఉన్న విద్యార్థులందరినీ కూడా ఖాళీ చేపించేసి 4th సిటీ అనే ఒక పేరిట పక్కతో పంపించి ఆ 4th సిటీలోకి యూనివర్సిటీని పంపించాలని ఈ విధంగా పంపించడం వల్ల మైండ్ డైవర్షన్ పాలిటిక్స్లో వాళ్ళు ఉద్యమాలు చేపడుతుంటే వీళ్ళు చేసే పనులు చేసుకుంటూ అంటే 10,000 కోట్ల రూపాయలు చేయడం అంటే నగరం నడిబొడ్డున ఉన్న భూమి సంవత్సరాన్నర కాలంలో రాళ్ళు రప్పల్ లాంటిది 100 కోట్లు అయితే నగరం నడిబడ్డున్న భూమి వచ్చేసి 50 కోట్ల రూపాయలకు అమ్మకానికి చేపడుతున్నారు. అంటే సాక్షాత్ అనేది అంటే ప్రజలన్నీ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు ఎంత మోసం చేస్తుండనేది ఖచ్చితంగా కళ్ళ కనబడి చేస్తుంది. అంటే దీనిపైన ఇప్పటికే పర్యావరణ ప్రేమికులు కావచ్చు శాస్త్రవేత్తలు అంటే దీనికి పరిశ్రమలకు సంబంధించిన ఇండస్ట్రియల్ వేత్తలు కావచ్చు రాజకీయవేత్తలు కావచ్చు ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు కావచ్చు వీళ్ళందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. కానీ దీన్ని ప్రశ్నించడానికి ఎవరైనా వస్తే ఆ ప్రశ్నించే గొంతులను వచ్చేసి నొక్కడము వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టడము సోషల్ మీడియా అంటే ఇక్కడ ఉన్న ఒక పర్యావరణాన్ని సైతము నెమలు లేవు జింకలు లేవు ఏ ఇలాంటిది చేసి క్రియేషన్ చేస్తున్నారని చెప్తున్నారు. దీనిపైన ఎవరు రాకుండా ఒక పహారా పెట్టేసి పోలీసులందరినీ కూడా మొత్తం 400 ఎకరాల చుట్టూ కూడా చేపెట్టేసి చేసిన పరిస్థితులు కనబడుతుంది. స్వేచ్ఛ.